This video is for educational and informational purposes only. Please do your own research before applying. కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ మన గనుల శాఖలో చేసే 500 ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 47,330 జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ అసిస్టెంట్ మేనేజర్స్గా చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 33,960 జీతం ఇస్తారు. సొంత జిల్లాల్లోనే పని చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. ఈ వీటికి అప్లై చేసుకునే వాళ్ళకి తెలుగు భాష ఖచ్చితంగా రావాలి. సో దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి మహానది ఈ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది కోల్ ఇండియా లిమిటెడ్ దాంట్లో సబ్సిడరీ అనమాట. ఇందులో మీకు ఏ రోల్స్ ఉన్నవి, వాటికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు సాలరీ ఏ పోస్ట్కి ఎంత ఉంటుంది, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈ 28 మే 2026 కల్లా 28 మే 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ ఉన్న జనరల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటారు. ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ కలుపుకొని 33 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, 35 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు సర్వీస్ పీరియడ్తో పాటు 3 ఇయర్స్ రిలాక్సేషన్. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగాలు, ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. అసిస్టెంట్ ఫోర్మెన్ ఒకటి, టెక్నీషియన్ ఒకటి. అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగాలకి స్టార్టింగ్ మీకు బేసిక్ పేనే 47,330 ఉంటుంది. టెక్నీషియన్ ఉద్యోగాలకి మీకు పర్ డే లెక్కన మీకు 1,583 ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా మీకు చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మంచి సెంట్రల్ గవర్నమెంట్లో కోల్ ఇండియా లిమిటెడ్ కింద సంబంధిత సంస్థలో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీకు అడిషనల్గా చాలా అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మీకు వేకెన్సీస్, ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. అసిస్టెంట్ ఫోర్మెన్ దాంట్లో టోటల్ 150 ఉన్నవి, టెక్నీషియన్ దాంట్లో టోటల్ 350. ఇలా టోటల్ 500 వేకెన్సీస్ ఉన్నవి. జనరల్ వాళ్ళకు ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నవి, ఎస్సీ వాళ్ళకు ఉన్నవి, ఎస్టీ వాళ్ళకు ఉన్నవి, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఇలా కేటగిరీని బట్టి ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ని సపరేట్గా డివైడ్ అయితే చేశారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగాలకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదంటే మీరు డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సో మీరు ఎలక్ట్రికల్లో డిప్లొమా కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఆ డిగ్రీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే మెట్రికులేషన్ 10తో పాటు ఐటీఐ చేసి ఉండాలి. 2 ఇయర్స్ ఐటీఐ కోర్సు ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. దాంతోపాటు మినిమం 1 ఇయర్ ట్రైనింగ్ కానీ, ఆన్ జాబ్ ట్రైనింగ్ కానీ, ఆన్ జాబ్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి 2 డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవి. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1లో మీకు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది MCQ టైప్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత స్టేజ్ 2లో మీకు వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. మీ CBT రిజల్ట్స్ని బేస్ చేసుకొని వెరిఫికేషన్ చేసి స్టేజ్ 3లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి 1:3 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి వెరిఫికేషన్ చేస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చేసి మీకు అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇచ్చేస్తారు. టోటల్ 6 స్టేజెస్లో సెలక్షన్ ఉంటుంది. ఇందులో మెయిన్గా ఏంటంటే మీకు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ అనేది ప్రాపర్గా చదివి అటెంప్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 7th May 2026 రోజు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 28th May 2026 వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్ కానీ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కానీ ఈ రిజల్ట్స్ కానీ ఇవన్నీ డేట్స్ అయితే వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. ఫర్దర్గా వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ మీరు చెక్ చేస్తున్నారంటే మీకు ఫర్దర్గా ఎప్పుడు అప్డేట్ వచ్చినా మీరు ఇక్కడ నుంచి వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్డేట్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇంకా ఈ కోల్ ఇండియా సబ్సిడరీ సంస్థల్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి అందులోనూ మేల్స్కి 1000 రూపీస్ ఫీ అమౌంట్ ఉంటుంది. దాని తర్వాత GST ఉంటుంది. టోటల్ 1180 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు MCL మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ నేను ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. నేను డైరెక్ట్ అప్లై లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వారు రిజిస్టర్ చేసుకోవాలి. అందులో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్, ఇంకా లైక్ మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అవుతుంది అవి కూడా ఇచ్చేసాక లాస్ట్కి ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ చేసే కంటే ముందు మీకు కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళకు ఫీ వస్తుంది. అది కూడా చేసి సబ్మిట్ చేసాక మాత్రం మీకు సబ్మిట్ చేసినట్లు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేశాక మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే ఇక్కడ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ మీకు ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్లో వస్తుంది అనమాట. లాగిన్ చేసుకోవడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. లేదా అకౌంట్ లేని వాళ్ళు కిందకి స్క్రోల్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఇలా వస్తుంది. మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో 2 టైప్స్ ఆఫ్ పోస్టులు ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లాగిన్ చేసుకుని అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ కోల్ ఇండియా లిమిటెడ్ కింద పనిచేస్తున్న మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇందులో టోటల్ 500 వేకెన్సీస్ ఉన్నవి. చాలా మంచి జాబ్స్ కాబట్టి అర్హత ఉన్న ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.